హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు చందన. ఈరోజైతే ఈ ఎర్రటి టమాటాలు ఫ్రెష్‌గా ఉన్న టమాటాలతో ఈజీగా అండ్ టేస్టీగా టమాటా గుజ్జు చేసేద్దామా? ఇదైతే దోస, పూరి, రైస్, సంగటి దేనిలోకైనా బావుంటుంది. ఫస్ట్ అయితే పెనం పెట్టుకునేసి దానిలో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఒక పెద్ద ఆనియన్‌లో సగం ఆనియన్స్ వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేయాలి. అవి వేగిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. తర్వాత కలుపుకొని మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిగిలిన సగం ఆనియన్స్ ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత బాగా కలిపేసి మూత పెట్టేయాలి. తర్వాత కాసేపు ఉడికించిన తర్వాత మూత తీసేసి పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1½ టీ స్పూన్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు బాగా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే టమాటా గొజ్జు బాగా ఉడుకుతుంది. మనకు మంచిగా టమాటా గొజ్జు రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్‌గా నేనైతే ఈరోజు దోస వేస్తున్నాను. మేము ఎటువంటి సాంబార్ లేనప్పుడు టమాటా గొజ్జు అయితే చేసుకుంటాము. చాలా బావుంటుంది. దేనిలోకైనా బావుంటుంది. చపాతీలో కూడా చాలా బావుంటుంది టమాటా గొజ్జు అయితే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి.